హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ ఫుడీస్. సీ ఫుడ్ తినేవారికి చాలా ఇష్టమైన కూర అండి. అదేనండి సందువా ఇగురు. మరి ఇంకా లేట్ ఎందుకండి, వండేద్దాం పదండి. ముందుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న కేజీన్నర చందువా చేప ముక్కల్ని తీసుకుందాం. వాటిలో 3 స్పూన్లు కారం వేసుకుందాం. తరువాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చేప ముక్కలకు కారం పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక 10 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకొని 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని వేపుకుందాం. నేనైతే పెద్ద ఉల్లిపాయలు 6 తీసుకున్నానండి. పచ్చిమిర్చి పొడవైనవి 8 తీసుకున్నాను. చిన్న మంట పైనే వేపుకుందాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. తరువాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలండి. దోరగా వేపాక చేప ముక్కలను వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తరువాత పెద్ద గ్లాసుతో నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసుకున్న తరువాత మంట హైలో పెట్టాలి. తరువాత ఈ విధంగా కలుపుకోవాలండి. గరిటె పెట్టకూడదు. గరిటెతో కలిపితే ముక్కలు విరిగిపోతాయండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తరువాత 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. తరువాత 1/2 గంట ఉడకనివ్వాలి. తరువాత 4 కరివేపాకు రెమ్మలను వేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మంట సిమ్లో పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ కలుపుకోవాలి. కూర అడుగంటకుండా ఉంటుంది. ఇక నీళ్లు ఎగిరిపోతున్నాయి అనగా కొత్తిమీర వేసుకుందామండి. సందువా చేపను ముక్కలు కోసుకున్న తరువాత ఒక దాకలో వేసుకొని కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేస్తే నీచు వాసన రాకుండా ఉంటుందండి. చందువా చేప వండక ముందు నీచు వాసన ఎంత ఎక్కువ ఉంటుందో వండుకున్న తరువాత దాని టేస్ట్ అంతకు మించి బాగుంటుంది. అంతే అండి, గుమగుమలాడే చందువా ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.